మోంతా తుఫాను ధాటికి పశ్చిమ గోదావరి జిల్లాలోని రొయ్యల పంట మొత్తం గంగలో కలిసిపోయింది. రొయ్యల చెరువులన్నీ కాలువల్లోకి ప్రవహించి కడలలో కలిసిపోయాయి. 8 నెలల పాటు కష్టపడి పెట్టిన పెట్టుబడి మొత్తం నాశనమయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. జిల్లాలోని రొయ్యల చెరువులన్నీ గండ్లు పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నర్సాపురం మండలం పిఎం లంక నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. మోంతా తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావంతో కూడా ఆక్వాకి సంబంధించినటువంటి అన్నదాతలు కూడా అల్లాడిపోతున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తున్నట్టుగా ప్రస్తుతం మనం నర్సాపురంకి సంబంధించినటువంటి పెద్దమైన లంకకి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులు కూడా పూర్తి స్థాయిలో తుఫాన్ దాటి కూడా ఇక్కడ ఉన్నటువంటి సరుకులకు సంబంధించి కూడా అయితే పంటకు సంబంధించినటువంటి కూడా సాగు చేసుకుని ఒప్పుడు చేసుకున్నట్టు పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్నారు రైతులు మాట్లాడదాం. ఏమంటే అసలు ఎలా ఉంది పరిస్థితి, ఏంటి అసలు పరిస్థితి అంటే రైతుల పరిస్థితి చెప్తే తీరని పరిస్థితిలో ఉందండి. దగ్గరికి ఒడ్డు కట్టుకొచ్చే పంట మొత్తం పోయింది. ఎక్కడో చెదురుగా గట్లెత్తుగా ఉండి ఆగినాయి అంతే. అంతకు మించి ఇంకంతా నీటిలో కలిసిపోయింది. పొయ్యి అయితే టైగర్ ఉనామీ అయితే 50, 30, 60, 70 పెట్టుబడి చరిసవనం అయిపోతుందండి. ఇప్పుడు 25 లక్షలు అవుతాయి. రైతుకి ఏమన్నా 7 లక్షలు 6 లక్షలు మిగిలిపడి ఉంటుంది. 25 లక్షలు ఖర్చు పెడితే ఇది అయితే ఇప్పుడు 6, 7 చిల్లర ఉంటుందండి కేజీ. 7 చిల్లర అంటే 8 నెలలు సార్. ఇది 8 నెలలు సాగు చేశారు. 8 నెలల నుంచి అయితే పంట ఈ కౌంట్కి వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మామూలుగా తుఫాన్ అని పట్టేస్తున్నారా లేకపోతే ఎట్లా? ఇంకా తుఫాన్ గురించి ఓకే చెప్పండి, ఎలా ఉంది అసలు ఆక్వా రైతుల పరిస్థితి? ఆక్వా రైతుల పరిస్థితి అయితే వీళ్ళు సాగు మొదలెట్టిన దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చెరువులు చేస్తున్నారండి. అది పంట తీసుకునే టయానికి ఈ తుఫాన్ రావడం వల్ల మొత్తం చెరువులన్నీ గంటలు పడిపోయి సగాలకి పైన సరుకులు వెళ్ళిపోయి ఆ ఉన్న సరుకునైనా సరే ఒప్పుడు చేసుకుందామనే పరిస్థితిలో ఈ వ్యాపారస్తులు మీడియాటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ సరుకుని డిమాండ్ లేదని చెప్పడం, తీసుకోకపోవడం, తగిన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, ఇలా కూడా రైతుని అన్యాయంగా దోషించుకోవడం సార్. ఇది వర్షాలు తుఫాన్లు జరిగాయి కానీ సునామీ తర్వాత ఇంత దారుణమైనటువంటి తుఫాను మేము చూడలేదు. చెరువులు గంటలడిపోయి మెయిన్ ఆక్వా రైతులు అయితే అసలు కొంతమంది అయితే చెరువు పట్టడం కన్నా వదిలేసుకుని వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పేసి అలా రాత్రి వచ్చిన ఈ వరదకి కానీ గాలికి కానీ ఈ చెరువే చూసుకోవాలా, ప్రాణమే కాపాడుకోవాలనే పరిస్థితిలో చాలామంది చెరువులు కాలువలో కలిసిపోయినాయండి. ఆక్వా రైతులని ప్రభుత్వం ఆదుకోవాలి. మొత్తం ఈ బియ్యపు తిప్ప, చిన్నమైన వాళ్ళంక, పెద్దమైన వాళ్ళంక, తూర్పుతాళ్ళు ఇవన్నీ కూడా మొత్తం ఆక్వా సాగు ఉప్పు పంట మీద ఆధారపడే గ్రామాలు సార్. ఇవన్నీ సుమారుగా 80% అంతా ఆక్వానండి. అంటే అంచనా ఐడియా ఉంది సార్. ఎక్కువ ఆక్వా సాగే సార్ మొత్తం. ఇక్కడ వనమి కానీ మోనోటైగర్ అయితే 10 కౌంటు, 15 కౌంటు, 20 కౌంటు అలాగా మంచి కౌంట్లు, మంచి డిమాండ్, కష్టపడి పనిచేసే రైతులు. కానీ పంట చేతి పట్టుకునేటప్పటికే కాలువలో కలిసిపోయినాయండి. రైతులు చాలా నిర్బంధకు గురవుతున్నారు సార్. రైతులు ఉన్నారు. ఏమన్నా ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి తెలుసు కదండి సార్, అద్భుతంగా తయారైంది. ఎవరు ఊహించుకోలేని పరిస్థితి అంటే ఇది. సడన్గా ఇప్పుడు కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టాం. ఈవేళ దీన్ని ఎలా సేల్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం మేము. ఈరోజు మేము ఎంతో అప్పులు తెచ్చి బయట నుంచి తెచ్చి అన్ని తాగట్లు పెట్టి అన్నీ పెట్టి మేము ఇవాళ కొన్ని లక్షలు పెట్టి ఈరోజు ఈ చెరువులు అలాగా అనుకోకుండా ఏదో భారీ నిర్లక్ష్యంగా తుఫాను వచ్చేసి ఉన్న వాళ్ళ దీన్ని ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితులు అయిపోయింది. ఈరోజు పెట్టుబడి దీనికి ఇది 4 ఎకరాలు అండి. 4 ఎకరాలు. దీనికి ఒక 35 లక్షల పెట్టుబడి పెట్టాం. ఇది సేల్ చేసుకున్నప్పటికి ఇది ఎంత వస్తుందో అన్నది కూడా మాకు అర్థం కాని పరిస్థితి అన్నమాట. రేట్లు కూడా ఈ వాతావరణం బట్టి 20 రూపాయలు డౌన్ చెప్పారండి. 20 రూపాయలు డౌన్ అయిపోయిందండి. కింట కదండి, కిలో లెక్క ఉంటుందండి. ఇప్పుడు అయితే ఇంతకుముందు 720 రూపాయలు ఉందండి. ఇప్పుడు ఇలా 590
600 వాళ్ళు నచ్చిన రేట్లు అడుగుతారు అనమాట పరిస్థితిని బట్టి. ప్రధానంగా చూసి కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆక్వాకి సంబంధించినటువంటి ఏదైతే మన చేతిలో ఉన్నటువంటిది టైగర్ రొయ్య, ఈ టైగర్ రొయ్యకి సంబంధించినటువంటి ఏదైతే గతం నుంచి కూడా చూస్తే కనుక కేజీకి సంబంధించినటువంటి రేటు చూస్తే టైగర్ రొయ్య 700 వరకు కూడా ఉండేది. ఇప్పుడు చూస్తే కనుక ఇష్టం వచ్చిన రీతిలో కూడా దళారులు ఇష్టం వచ్చినట్టుగా అడుగుతున్నారు. 550, 520కి సంబంధించినటువంటి అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. తుఫాన్కి సంబంధించి కూడా తామంతా తీవ్రంగా నష్టపోయాము, ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతాంగం కూడా పూర్తిగా ఆదుకోవాలని చెప్పని వీరంతా కోరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే ఆక్వా హబ్గా పేరుగాంచినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా కూడా పూర్తిగా తుఫాన్ దాటికి కూడా ఆక్వా రైతాంగం కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విశేష రమణతో రాజు, సాక్షి టీవీ, నరసాపురం నుంచి.